విక్కీ ఒక నేషనల్ క్రికెటర్. అప్పుడప్పుడే రంజీ గేమ్స్ లో బాగా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. విక్కీకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే మక్కువ. అండర్ 14, అండర్ 16, అండర్ 19 లో తన టీం కి తనే కెప్టెన్ గా ఉన్నాడు. రంజీస్ లో విక్కీ లాస్ట్ 3 సీజన్స్ నుండి టాప్ స్కోరర్. ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ తో కూడా లాస్ట్ 2 years గా రిలేషన్షిప్ లో ఉన్నట్టు పలు న్యూస్ ఛానల్స్ అండ్ పేపర్స్ చెప్తున్నారు. ఏపీసీ బోర్డ్ ఇప్పటిదాకా రంజీ ఫైనల్ కి వెళ్ళింది లేదు. ఏపీసీ బోర్డ్ కి విక్కీ దొరికాడు. ఈసారి ఎలా అయినా కప్ కొట్టాలని, కొట్టకపోయినా ఫైనల్స్ కైనా వెళ్లాలని డిసైడ్ అయ్యింది. విక్కీ ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నా అతని ఫ్రెండ్స్ ఇద్దరు తరచూ గేమ్ ని స్టేడియం కి వచ్చి చూస్తుంటారు. అలానే లోకల్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా గేమ్ చూడడానికి వస్తూ ఉండేవారు. ఇండియాలో క్రికెట్ అంటే అంత ఫేమస్ కదా. ఐపీఎల్ లో విక్కీని ఆక్షన్ లో బేస్ ప్రైస్ కొందామని 2-3 ఫ్రాంచైజీలు కూడా సిద్ధమవుతున్నాయి. అది కూడా 2021 లో జరిగే రంజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రంజీ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఏపీసీ బోర్డ్ వర్సెస్ కర్ణాటక మ్యాచ్ స్టార్ట్ అయింది. స్టేడియంలో ఎవరూ లేరు, స్టాఫ్ అండ్ ప్లేయర్స్, ఫ్యామిలీ మెంబర్స్ తప్ప. ఈ టోర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ విక్కీకి. పర్టికులర్ గా ఈ మ్యాచ్ ఐపీఎల్ సెలెక్టర్స్ కొంతమంది విక్కీని వాచ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వచ్చారు. అలానే విక్కీ ఫ్రెండ్స్ కూడా స్టేడియంలో వచ్చి కూర్చున్నారు. విక్కీ ఫ్రెండ్స్ పక్కనే ఒక పెద్ద ఆయన వచ్చి మ్యాచ్ చూస్తున్నారు. విక్కీ టాస్కి వెళ్ళాడు. టాస్ గెలిచాడు. గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు అక్కడున్న పెద్ద ఆయన విక్కీ ఫ్రెండ్స్ తోటి, మీరు విక్కీ ఫ్రెండ్స్ కదా, మీ వాడిని ఓపెనింగ్ దిగమను, 2 down వద్దు. ఆ ఫ్రెండ్స్ లెగెస్ అని లైట్ తీసుకున్నారు. ఈలోగా మ్యాచ్ స్టార్ట్ అయింది. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. డే 1 అయ్యేసరికి ఓపెనర్స్ ఇద్దరు కూడా సెంచరీ కొట్టి నాట్అవుట్గా ఉన్నారు. ఒక్క వికెట్ కూడా పడలేదు. సెకండ్ డే ఒక వికెట్టే పడింది. ఇక డిక్లేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. విక్కీకి బ్యాటింగ్ కూడా రాలేదు. అందుకని విక్కీ కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నాడు. ఫ్రెండ్స్ ఏమో ఆ పెద్ద అయిన విషయం విక్కీకి చెప్పారు. విక్కీ ఏమీ పట్టించుకోలేదు. ఒక ఫ్రెండ్ మాత్రం, అతను చెప్పినట్టే నువ్వు దిగుంటే నువ్వు కూడా 100 కొట్టేవాడురా, ఇప్పుడు చూడు బ్యాటింగ్ కూడా దిగకుండా డిక్లేర్ చేసేసాం అని చెప్పాడు. డే 3 విక్కీ వాళ్ళ టీం బౌలింగ్ని చితక్కొడుతున్నారు. వికెట్ మాత్రం పడలేదు. డే 4 మార్నింగే పెద్ద ఆయన వచ్చారు. విక్కీ ఫ్రెండ్స్తో, విక్కీని బౌలింగ్ వేయమని చెప్పండి, వికెట్స్ వస్తాయి, పిచ్చు స్లో బౌలర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పారు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్కీకి మాట చెప్పాడు. నువ్వు బౌలింగ్ చేయి, మళ్ళీ ఆ పెద్ద అని చెప్పారని విక్కీని నమ్మించడానికి ప్రయత్నించాడు. విక్కీ నమ్మలేదు. ఎలాగో ప్రైమ్ బౌలర్స్ ఎవరికి వికెట్ రావడం లేదని తను ఒక ఓవర్ వేసి చూద్దామని టీ బ్రేక్ ముందు ఒక ఓవర్ వేశాడు. అద్భుతం! ఫస్ట్ బాల్లోనే వికెట్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఆ పెద్ద ఆయన చూశారు. అతను ఒక నవ్వు నవ్వి, నేను మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయాడు. విక్కీ ఆ మ్యాచ్లో 5 వికెట్స్ తీశాడు. మ్యాచ్ డ్రా అయ్యింది. కానీ విక్కీ బౌలింగ్ స్కిల్స్ అందరికీ తెలిసాయి. ఆ పెద్ద ఆయన్ని విక్కీ దూరం నుండి చూసినా అతను ఎవరో ఏంటో విక్కీ అండ్ ఫ్రెండ్స్కి అర్థం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి వస్తే బాగునని ఫ్రెండ్స్ అనుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో. ఈసారి ఫ్రెండ్స్ అంతా కూడా విక్కీని ఆ పెద్ద ఆయన వస్తే టిప్స్ ఇస్తే ఫాలో అవ్వమని చెప్పారు. అతను రావాలి కదా ముందు అని విక్కీ అన్నాడు. మ్యాచ్ డే వచ్చింది. గ్రౌండ్లో ఫ్రెండ్స్, విక్కీ ఆ పెద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టే టాస్ టైం అయ్యింది. పెద్ద ఆయన వచ్చారు. విక్కీ టాస్ ఓడిపోయాడు. బ్యాటింగ్కి దిగమన్నారు. ఆ పెద్ద ఆయన విక్కీని ఓపెన్ చేయమని చెప్పాడు. అలానే విక్కీ ఫోన్ తన ఫ్రెండ్స్కి ఇచ్చేయమని చెప్పాడు. ఆ మ్యాచ్ అయ్యేదాకా, అంటే నెక్స్ట్ 5 days ఆ ఫోన్ విక్కీకి ఇవ్వకూడదని చెప్పారు. విక్కీ కొంచెం సస్పిషియస్గా చూసినా ఆయన చెప్పినట్టే ఫోన్ ఇచ్చేసి బ్యాటింగ్ దిగాడు. విక్కీ ఇలా బ్యాటింగ్ దిగిన వెంటనే విక్కీ ఫోన్కి తెగ కాల్స్ వస్తున్నాయి. విక్కీ ఫ్రెండ్ ఫోన్ ఆన్సర్ చేస్తే అది విక్కీ గర్ల్ ఫ్రెండ్ తారా కాల్ చేస్తుందని అర్థమైంది. అప్పుడు తారా విక్కీతో మాట్లాడాలి అర్జెంటుగా, చాలా అర్జెంట్, ఫోన్ ఇవ్వరా అని విక్కీ ఫ్రెండ్ని అడిగింది. గేమ్ అయ్యాక విక్కీకి చెప్తామని ఫ్రెండ్స్ కాల్స్ కట్ చేశారు. విక్కీ ఆ రోజంతా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. అటుపక్క వికెట్స్ పడుతున్నా ఇటుపక్క విక్కీ డబుల్ సెంచరీ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఈవినింగ్ అయినా ఫ్రెండ్స్ ఫోన్ ఇవ్వలేదు. ఈలోగా సెలెక్టర్స్ కొంతమంది విక్కీ బ్యాటింగ్ చూసి మెచ్చుకున్నారు. ఫోన్ అడిగినప్పుడల్లా ఏమీ ఇంపార్టెంట్ మెసేజెస్ రాలేదు అని ఫ్రెండ్స్ చెప్పారు. నెక్స్ట్ డే విక్కీ విశ్వరూపం చూపించాడు. 350 runs కొట్టాడు. అప్పుడే డిక్లేర్ కూడా ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీం విన్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు విక్కీ. ఆ మ్యాచ్ అయ్యాక తారా అండ్ విక్కీ మధ్య పెద్ద గొడవ అయింది. తనని ఇగ్నోర్ చేస్తున్నాడని తారా ఫీల్ అయింది. అలానే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పింది. షాక్ అయ్యాడు విక్కీ. ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఆ న్యూస్ బయటికి రాకుండా చూసుకోవాలని, ఏదైనా డెసిషన్ తీసుకున్నాకే ఇదంతా బయటికి చెప్పాలని ఇద్దరు అనుకున్నారు. ఈలోగా ఇంకో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. విక్కీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ పెద్ద ఆయన కూడా గ్రౌండ్లో ఉన్నారు.
విక్కీ ప్రాక్టీస్ని చూస్తున్నారు. ఏంటో తెలియని ఆనందం అతని మొహంలో కనిపిస్తోంది. విక్కీ ఆయనని చూశాడు. కలవాలని స్టాండ్స్లోకి వెళ్ళాడు. అతని పక్కనే కూర్చున్నాడు. అప్పుడు విక్కీ మాట్లాడుతూ, మీరెవరో తెలియదు, కానీ చూస్తుంటే బాగా తెలిసిన వాళ్ళ ఉన్నారు. నాకు ఇదంతా అసలు ఎలా నమ్మాలో అర్థం కావడం లేదు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నేను ఏది చేస్తే నాకు హెల్ప్ అవుతుందని? తారాతో మాట్లాడావా? ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పిందా? వాట్ ద ఎఫ్? మీకెలా తెలుసు? ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా ఆమెకి. డామ్ ఇట్ మ్యాన్, నవ్ యూ స్టార్టెడ్ స్కేరింగ్ మీ. ఏం కావాలి మీకు? డోంట్ వరీ, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. నీకేం కావాలో నాకు తెలుసు. ఇలా ఎంతకాలం హెల్ప్ చేయగలనో అది తెలీదు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఒకటే, తారాకి బాయ్ బాయ్ చెప్పి అబార్షన్ చేయించుకోమని చెప్పు. షీఈ్ నాట్ ద వన్ ఫర్ యూ. గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నా మాట విను. ఇదంతా కొంచెం బాధగానే అనిపిస్తుంది నీకు ఇప్పుడు, కానీ నీకే మంచిది. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనం సెల్ఫిష్గా ఆలోచించాలి. అలాంటి టైంలో రైట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళే షైన్ అవుతారు, అయ్యారు. హిస్టరీ నుండి ఏదైనా తెలుసుకోవాలంటే మనం ఇదొకటే తెలుసుకోవాలి. కమాన్, ఎక్కువగా ఆలోచించుకో, లేట్ చేయకు. నెక్స్ట్ మ్యాచ్లో ఆడు. టాస్ ఓడిపోతావు కానీ బ్యాటింగ్ వస్తుంది. ఈసారి నీ నంబర్ సెకండ్ డౌన్కి స్టిక్ అవ్వు. అసలు నీ మాట వినను నేను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విక్కీకి ఫోన్ కాల్ వచ్చింది తన ఫ్రెండ్ నుండి. సెలెక్టర్స్ విక్కీని కన్సిడర్ చేస్తున్నారని చెప్పాడు. నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడాలని కూడా సలహా ఇచ్చాడు. విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వెనక్కి తిరిగి పెద్ద ఆయన చూసేసరికి అక్కడ ఆయన లేరు. అప్పుడు విక్కీ తారాతో, చూద్దాం, డోంట్ వరీ, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని బరోడాతో మ్యాచ్కి ప్రిపేర్ అవుతున్నాడు. మ్యాచ్ డే వచ్చింది. ఫ్రెండ్స్ ఇద్దరు కూడా పెద్ద ఆయన కోసం చూస్తున్నారు, కానీ ఎవరూ రాలేదు. టాస్ ఓడిపోయాడు విక్కీ. ఆయన చెప్పినట్టే బ్యాటింగ్ వచ్చింది, కానీ విక్కీ ఆయన చెప్పినట్టు సెకండ్ డౌన్కి స్టిక్ కాలేదు. ఓపెనింగ్కి వెళ్ళాడు. లాస్ట్ మ్యాచ్లో సక్సెస్ అయ్యాడని కాన్ఫిడెన్స్తో వస్తున్నాడని కామెంటేటర్స్ అంటున్నారు. బరోడా బౌలర్ రెడీ అయ్యాడు ఫస్ట్ బాల్ బౌల్ చేయడానికి. మ్యాచ్ ఫస్ట్ బాల్ బౌల్ చేస్తున్నప్పుడు విక్కీ స్టాండ్స్ వైపు చూశాడు. పెద్ద ఆయన రాలేదు. చాలా కాన్ఫిడెన్స్తో ఫస్ట్ బాల్ ఫేస్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు. విక్కీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డక్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం విక్కీ కెరియర్లో. చాలా డిసప్పాయింట్మెంట్తో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ ఇద్దరు కూడా షాక్లోనే ఉన్నారు. విక్కీ వాళ్ళ టీం ఘోరంగా మ్యాచ్ ఓడిపోయారు. 3 డేస్లోనే మ్యాచ్ అయిపోయింది. పెద్ద ఆయన రాలేదు. మ్యాచ్ అవుతున్న ఒక్క రోజులో కూడా పెద్ద ఆయన రాలేదు. అప్పుడు విక్కీ పెద్ద ఆయన చెప్పింది కొంచెం సీరియస్గా తీసుకున్నాడు. ప్రేమించిన తారాకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తారాని ఇంకా ఎర్లీ స్టేజే కాబట్టి అబార్ట్ చేయించుకోమన్నాడు. తన కెరియర్ ఇప్పుడే బిల్డ్ అవుతుంది, అప్పుడే ఇలాంటి వద్దని అనుకుంటున్నానని చెప్పాడు విక్కీ. ఆమె ఒప్పుకోలేదు. బ్రేకప్ అడిగాడు. కేసు పెడతా అని బెదిరించి వెళ్ళిపోయింది తారా. విక్కీ తన లాయర్స్తో డీల్ చేద్దాంలే అనుకున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. పబ్లిక్గా ఇద్దరి మధ్యన స్ప్లిట్ అని అనౌన్స్ చేసుకున్నారు. మ్యాచ్ డే వచ్చింది. టాస్కి సరిగ్గా 5 మినిట్స్ ముందు పెద్ద ఆయన వచ్చారు. విక్కీకి థమ్స్అప్ చెప్పారు. విక్కీ టీం అంతా కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు. కానీ ఆ పెద్ద ఆయన స్టాండ్స్ నుంచి బౌలింగ్ యాక్షన్ చేసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో హింట్ ఇచ్చారు. టీం అంతా బ్యాటింగ్ అనుకున్నారు. అయినా సరే విక్కీ టాస్ గెలిచాక బౌలింగ్ తీసుకున్నాడు. టీంలో ఎవరు కూడా హ్యాపీగా లేరు. అందరూ చాలా డల్గా ఫీల్డ్లోకి వచ్చారు, విక్కీ ఎందుకు ఇలా చేశాడా అని. కానీ 2 అవర్స్ తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆపోజిట్ టీం 2 అవర్స్లోనే 7 వికెట్స్ పోగొట్టుకున్నారు. విక్కీ ఆ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టాడు. మ్యాచ్ అయ్యే టైంకి సెలెక్టర్స్ నుండి విక్కీ కాల్ వచ్చింది. ఇండియా ఏ టీంని లీడ్ చేయమని చెప్పారు. ఫస్ట్ టైం ఒక ఆంధ్ర కుర్రాడికి దక్కింది అనుభూతి. పెద్ద ఆయన అదే గ్రౌండ్లో అందరూ వెళ్ళిపోయినా ఇంకా అక్కడే ఉన్నారు. విక్కీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, యూ రియలీ హెల్ప్ మీ అలాట్. అసలు నాకే ఎందుకు హెల్ప్ చేశారు? ఎవరు మీరు? ప్లీజ్ చెప్పండి, నేను తట్టుకోలేకపోతుంది టెన్షన్. కూర్చో విక్కీ, చెప్తాను. నేను కూడా ఒకప్పుడు బడ్డింగ్ క్రికెటర్ని. ఇలానే లీగ్స్ ఆడుతూ పెద్ద స్కోర్స్ చేస్తూ ఇండియాకి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యి డ్రాప్ అయ్యాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వలన గేమ్కి దూరం అయ్యాను. ఏ క్లబ్కి ఆడారు సార్? ఏంటా రీజన్స్? నేను మంచి ఫామ్లో ఉన్న టైం అది. ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని. మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేయలేదు. ఆ నెక్స్ట్ 2-3 మ్యాచెస్ కూడా పెద్దగా ఆడలేకపోయాను. ఆమెతో పెళ్ళి అయింది. పుట్టిన బిడ్డకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. క్రికెట్లో వచ్చే మనీ హెల్ప్ అయ్యేది కాదు. సో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఒక బ్యాంక్ జాబ్లో జాయిన్ అయ్యాను. ఆపరేషన్స్ కోసం లోన్స్ తీసుకున్నాను. అవి లైఫ్ అంతా కట్టుకుంటూ ఇదిగో 90 ఇయర్స్ వచ్చాయి. పోనీ ప్రేమించిన అమ్మాయి జీవితాంతం ఉంటుందా అనుకుంటే పాపకి 10 ఇయర్స్ రాగానే ఇంకో బిజినెస్ మ్యాన్తో ఆమె వెళ్ళిపోయింది. ఐఎమ్ సో సారీ సార్.
మీరు ఏ క్లబ్కి ఆడారో చెప్పనే లేదు. నేను కూడా ఏపీసీబీకే ఆడాను. అవునా? ఏ ఇయర్? మీ నేమ్ ఏంటి? అండర్ 14తో స్టార్ట్ చేసింది నేను 2022 దాకా ఏపీసీబీకే ఆడాను. నా నేమ్ విక్రమ్. నీ నేమే కాదు, నువ్వే. విక్కీ షాక్లో ఉన్నాడు, మాట్లేదు, టర్న్ అయిపోయాడు. ఇంకా అర్థం కాలేదు విక్కీ. నేను నీ ఫ్యూచర్ని 2092 నుండి టైం ట్రావెల్ చేసి బ్యాక్ వచ్చాను. ఆ రోజు నీ ఫ్రెండ్స్ నీ ఫోన్ తీసుకోపోయి ఉంటే నీ కరెంట్ లైఫ్ ఇలా ఉండేది కాదు. నేను మళ్ళీ రాకపోవచ్చు, ఎందుకంటే నీ కరెంట్ టైం లైన్ని చేంజ్ చేశాం కాబట్టి. నేను ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళగానే ఏం చేంజెస్ జరిగాయో, నేను ఉంటానో లేదో కూడా నాకు తెలీదు. ప్లే వెల్ అండ్ ప్లే సేఫ్. నీ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని వదులుకోకు. నాకు వాళ్ళే ఇప్పటిదాకా తోడుగా ఉన్నారు కూడా. సో గో అహెడ్ అండ్ ప్లే ఫర్ యువర్ లైఫ్. కాదు అవర్ లైఫ్. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆ పెద్ద ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇండియా ఏని లీడ్ చేస్తున్న విక్కీ అనూహ్యమైన విజయాలు సాధించాడు.